హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పప్పు హ్యాండ్స్ కట్ చేద్దామా అంటే డిజైనర్ పప్పు హ్యాండ్స్. కృష్ణ ముకుంద సీరియల్లో వెనకాల కాలంలో ముకుంద హ్యాండ్స్ కటింగ్ ఉంది, కానీ ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది. అన్ని మోడల్స్ అయినా ఏయైనా కానీ వెనకాల కాలానియే ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే మనం మామూలుగా హ్యాండ్ వచ్చేసరికి 7 అంగుళాలు తీసుకొని మార్జిన్ చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఖర్చు గీసుకోకూడదు ఫ్రెండ్స్, అంటే పప్పు హ్యాండ్స్ కదా. ఫస్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6 అంగుళాలు. షోల్డర్ దగ్గర ఎంత వస్తుందండి, అంగుళన్నరం పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత 34 సైజుకి 3.2 హ్యాండ్ డౌన్ పెట్టేసుకొని మనం మార్జిన్ చేసుకోవాలి. అలా మార్జిన్ చేసుకున్న తర్వాత అంగుళన్నర దగ్గర నుంచి 8.5కి మార్జిన్ చేసుకోవాలి. సంఖ వచ్చేసరికి 34 అంగుళాల నడుముకి 8.5 వస్తుందండి సంఖ వచ్చేసరికి. అలా 2 అంగుళాలు మార్జిన్ చేసుకోవాలి. అలా మార్జిన్ చేసుకున్న తర్వాత మామూలుగా హ్యాండ్ అనేది కలిపేయాలి కరువు స్కేల్ పెట్టి. ఇలా కరువు స్కేల్ పెట్టి కలిపితే సింపుల్గా తొందరగా అయిపోయిద్దని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనం పప్పు హ్యాండ్స్కి కదా 3 అంగుళాలు పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే అంగుళన్నర పెట్టుకున్నామో అక్కడ 3 అంగుళాలు డాక్ చేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి పైకి 3 అంగుళాలు మార్జిన్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి. 1/2 ఇంచు మార్జిన్తో మళ్ళీ ఒక లైన్ గీసుకోవాలండి. సేమ్ మనం కింద హ్యాండ్కి అంగుళన్నర ఎలా మార్జిన్ చేసుకున్నామో సేమ్ అక్కడ కూడా అంగుళన్నర షోల్డర్ దగ్గర మార్జిన్ చేసుకోవాలి. అలా మార్జిన్ చేసుకున్న తర్వాత 3 అంగుళాలు మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికి కలిపేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ 8.5 అంగుళాలకి మార్జిన్ పెట్టేసుకున్నాం కదండి, అక్కడికి కలిపేసుకోవాలి. అంతే, సింపుల్. ఎంత రానోళ్ళకి కూడా ఈ ప్రాసెస్ అనేది అర్థమైపోయిద్ది. నెక్స్ట్ కమింగ్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపించేస్తానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పప్పు హ్యాండ్స్ కట్ చేద్దామా అంటే డిజైనర్ పప్పు హ్యాండ్స్. కృష్ణ ముకుంద సీరియల్లో వెనకాల కాలంలో ముకుంద హ్యాండ్స్ కటింగ్ ఉంది, కానీ ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది. అన్ని మోడల్స్ అయినా ఏయైనా కానీ వెనకాల కాలానియే ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే మనం మామూలుగా హ్యాండ్ వచ్చేసరికి 7 అంగుళాలు తీసుకొని మార్జిన్ చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఖర్చు గీసుకోకూడదు ఫ్రెండ్స్, అంటే పప్పు హ్యాండ్స్ కదా. ఫస్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6 అంగుళాలు. షోల్డర్ దగ్గర ఎంత వస్తుందండి, అంగుళన్నరం పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత 34 సైజుకి 3.2 హ్యాండ్ డౌన్ పెట్టేసుకొని మనం మార్జిన్ చేసుకోవాలి. అలా మార్జిన్ చేసుకున్న తర్వాత అంగుళన్నర దగ్గర నుంచి 8.5కి మార్జిన్ చేసుకోవాలి. సంఖ వచ్చేసరికి 34 అంగుళాల నడుముకి 8.5 వస్తుందండి సంఖ వచ్చేసరికి. అలా 2 అంగుళాలు మార్జిన్ చేసుకోవాలి. అలా మార్జిన్ చేసుకున్న తర్వాత మామూలుగా హ్యాండ్ అనేది కలిపేయాలి కరువు స్కేల్ పెట్టి. ఇలా కరువు స్కేల్ పెట్టి కలిపితే సింపుల్గా తొందరగా అయిపోయిద్దని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనం పప్పు హ్యాండ్స్కి కదా 3 అంగుళాలు పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే అంగుళన్నర పెట్టుకున్నామో అక్కడ 3 అంగుళాలు డాక్ చేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి పైకి 3 అంగుళాలు మార్జిన్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి. 1/2 ఇంచు మార్జిన్తో మళ్ళీ ఒక లైన్ గీసుకోవాలండి. సేమ్ మనం కింద హ్యాండ్కి అంగుళన్నర ఎలా మార్జిన్ చేసుకున్నామో సేమ్ అక్కడ కూడా అంగుళన్నర షోల్డర్ దగ్గర మార్జిన్ చేసుకోవాలి. అలా మార్జిన్ చేసుకున్న తర్వాత 3 అంగుళాలు మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికి కలిపేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ 8.5 అంగుళాలకి మార్జిన్ పెట్టేసుకున్నాం కదండి, అక్కడికి కలిపేసుకోవాలి. అంతే, సింపుల్. ఎంత రానోళ్ళకి కూడా ఈ ప్రాసెస్ అనేది అర్థమైపోయిద్ది. నెక్స్ట్ కమింగ్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపించేస్తానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్.